నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. గత బీఆర్ఎస్ పార్టీ అనాలోచిత పాలన నిర్ణయాలతో రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఊబిలో కూరుకుపోయిందనేది. ఈ అప్పులను అధిగమిస్తూ మా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం నాడు కొల్చారం మండలం రంగంపేట పీఠాధిపతులు శ్రీ 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 మాధవానంద స్వామి ఆశ్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించారు. అంతకంటే ముందు ఆశ్రమానికి వెళుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కు రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాధవానంద స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, పార్టీ నేతలు బండి రమేష్, కొమ్ముల రవీందర్ గౌడ్, గొండ కృష్ణ పాల్గొన్నారు. అంభోముజమాంగిరసంగయంద్వస్త్యాత్రేయం మనసా చదాక్షం ప్రయతపాణిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభయన్నోస్తు యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగాశ్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతరేణావర్ధయంతి శతమేడమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతాయుధాయ శతవీర్యాయ శతోదయేభిమాదిశాహే శతం యోనః శరదో అజీతానింద్రోణి శత. రంగంపేట మాధవానంద స్వామి వారిని దర్శించుకోవాలి అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మాధవానంద స్వామి గారు ప్రజా బాగు కోసము నిర్వీర్యంగా ఆయన కృషి చేస్తున్నారు. పూజలు, యాగాలు దేవుని సన్నిధిలో కూడా చేయడం చాలా సంతోషం. నేను ఇది వారిని సందర్శించడం 2వసారి. ఇంతకుముందు అక్కడ గోగుట్టు అలా ఉన్నప్పుడు సందర్శించిన, ఇది 2వసారి సందర్శించిన. మరి వారు చాలా విషయాలు నాతో మాట్లాడింది. ఒకటి మాత్రం వారి రిక్వెస్ట్ నా ముంగర పెట్టింది. శివరాత్రి తర్వాత నెక్స్ట్ డే ప్రభుత్వ పరంగా సెలవు ఇప్పించాలని చెప్పేసి కోరడం జరిగింది. తప్పకుండా అది ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొని పోయి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ మొక్కినప్పుడు మేమందరం, నాతో పాటు మా టౌన్ అధ్యక్షుడు మున్సిపల్ ప్రొడ్యూసర్ గారు సుధాకర్ రెడ్డి గారు, మరి మల్లారెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు వెంకటరెడ్డి గారు, మరి వారందరం కలిసి రావడం జరిగింది. ఒక్కడం ఒకటి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏలిన పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది. 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టో కూడా మంచి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. కానీ పాపం ఈ రాష్ట్రము అప్పుల మయంలో ఉన్న సంగతి ప్రతి మనిషికి తెలిసిన విషయమే. మరి అప్పులను అధిగమిస్తూ ఈ 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న అంశాలను కూడా ప్రజలకు అందియాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యము, ఆయువు అన్నీ బాగుండాలి. బాగుండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి కోరడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.